అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3,000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4,000 రాలేదు. కనుకనే ఈ రోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. సఫా 2-3 నెలల ముందు మంచిగుంటే వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికొచ్చినాయి. వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరని ఒక 3 నెలల కింద కాంగ్రెస్ మంచిగానే ఉంది గెలుతుంది అన్నట్టుగా అందరు. ఆ కూటమి ఏది వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమి, ఈ కూటమి మంచిగానే ఉంది గెలుతుండొచ్చు, బాగా తగ్గఫర్ ఉంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది, లేసులేదు కదా. అందులో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు, విదర్భ మరట్వాడ ఆడ మొత్తం కుదిరిసి పెట్టుకుపోయింది. వీళ్ళు ఏడైతే తిరిగినరో ఆడనే ఖతమైపోయింది. అంటే ఏది బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది చాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చిండ్రా అని ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు, మంచిగా బుద్ధి చెప్పారు మీకు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండ్రి. ఇంకా మోసాలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఢిల్లీకి మూటలు కట్టుడు, ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి.